రాకాలోకంకి స్వాగతం. 2024 ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా సర్వే సంస్థలు కానీ లేకపోతే ప్రజల అభిప్రాయాల్ని ట్రాక్ చేసి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి 15 రోజులకి నెలకి ఈ రకంగా ప్రజాభిప్రాయాన్ని ట్రాక్ చేసే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రజల మూడుని ఏ రకంగా ప్రజల మూడు మారుతోంది, ఏ పార్టీ వైపు వెళ్తున్నారు, ఇవన్నీ కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీవోటర్ ఈ రకంగా వీక్లీ ట్రాకర్ని నిర్వహిస్తుంటుంది. అదే సెట్ ఆఫ్ రెస్పాండెంట్స్ దగ్గరికి ప్రతి వారము వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం ద్వారా ఈ ట్రాక్ చేయడం జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో కూడాను ఒక సర్వే సంస్థ పబ్లిక్ పల్స్ అనేటటువంటి సర్వే సంస్థ ఈ తరహా ఒక వెబ్సైట్తో కలిసి ట్రాకర్ని రిలీజ్ చేసింది. ఈ ట్రాకర్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రాకర్ ఎప్పటికి వస్తుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి మూడు గురించి చెప్పారు. మౌలికంగా వారు చెప్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 40% ఓట్లు వస్తాయి, బీఆర్ఎస్కి 31% ఓట్లు వస్తాయి, బీజేపీకి 23% ఓట్లు వస్తాయి. మిగిలిన ఓట్లు మజ్లిస్, ఇతర పార్టీలు, వామపక్షాలు, మిగతా బీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా మిగిలిన పర్సంటేజ్ వస్తుంది అన్నది మౌలికంగా వారు చెప్తున్నటువంటి విషయము. సీట్ల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు 8 నుంచి 10 సీట్ల వరకు కాంగ్రెస్కి వస్తాయి, 3 నుంచి 5 వరకు బీఆర్ఎస్కి వస్తాయి. అదేవిధంగా బీజేపీకి 2 నుంచి 4 సీట్లు, ఇతరులు అంటే ఎంఐఎంకి 1 సీటు వస్తుంది అని ఒక అంచనా చెబుతున్నారు. సర్వే సైంటిఫిక్గానే జరిగినట్టుగా అనిపిస్తోంది, కానీ సర్వే లెక్క ప్రకారం చూసినట్టయితే బీజేపీకి గతంలో గెలిచినటువంటి 4 సీట్లు కూడా రావడము కష్టంగా ఉన్నది అన్నది సర్వే యొక్క సారాంశము. ఎంత పాజిటివ్గా ఉన్నా గతంలో వచ్చిన 4 సీట్లను మాత్రమే గెలుచుకోగలదు, అంతకన్నా ముందుకు వెళ్ళదు అన్నటువంటి అంచనాని ఈ సర్వే ఇస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సర్వేకి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ రకరకాల పేపర్స్కి, ఛానల్స్కి కూడాను ఈ సర్వే రిజల్ట్స్ని విడుదల చేశారు. వీటిని అధ్యయనం చేస్తుంటే కొన్ని తమాషా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. ఈ సర్వేలో మొట్టమొదట కాంగ్రెస్ యొక్క ఓట్లు 1% పెరుగుతాయన్నారు. 39.4 నుంచి 40%, అంటే 0.6%, 5 దాటింది కాబట్టి 1% కాంగ్రెస్కి పెరుగుతుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. అంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 17 మధ్యలో చేసినటువంటి సర్వే ఇది. కాంగ్రెస్కి 1% ఓట్లు పెరుగుతాయి అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుంది అని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య కేవలం 34% మాత్రమే. అంటే నెల రోజులు 2 నెలలు కూడా కాకుండా, హనీమూన్ పీరియడ్ కాకుండా కూడా ఓన్లీ 30% కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతూ ఓట్లు మాత్రం 1% పెరుగుతుంది అన్నది ఇది ఏ రకంగా మ్యాచ్ అవుతుందన్నది అర్థం కావటం లేదు. రెండవది, బీఆర్ఎస్ యొక్క ఓట్లు 37.4 నుంచి 31%కి తగ్గుతాయి, అంటే దాదాపు 6% తగ్గుతాయి అన్నారు. బీజేపీ దగ్గరకు వచ్చేటప్పటికి లెక్క కాస్త విచిత్రంగా ఉంది. బీజేపీకి 13.9% అంటే 14% 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాయి. అవి ఇప్పుడు 23% పెరుగుతాయి, అంటే దాదాపు 9% పెరుగుతాయి. బీఆర్ఎస్కి 6% తగ్గి కాంగ్రెస్కి 1% తగ్గితే బీజేపీకి 9% ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతరుల్లోంచి వచ్చినట్టు, అంటే బీఎస్పీ, ఎంఐఎం, వామపక్షాల వాళ్ళు బీజేపీకి వస్తారా? ఇది ఈ లెక్క ఎక్కడో తగ్గుతుంది. అంటే అయితే దీని క్యాలిక్యులేషన్ కనుక మనం జాగ్రత్తగా చూస్తే లోకసభకి ఓటు వేసే తీరు పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. గతంలో వచ్చిన ఓట్లు పెరిగి మళ్ళీ బీజేపీకి 9% ఏ రకంగా పెరిగాయి అన్నది అంచనా, ఏ రకంగా ఈ ఓట్లు ఎక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాయన్నది ఈ సర్వేలో ఎక్కడ వివరించలేదు. బీఆర్ఎస్కి కేవలము 6% ఓట్లు తగ్గి అందులో 1% కాంగ్రెస్కి పెరిగి, అంటే మీకు అక్కడ మిగిలింది 5% మాత్రమే. బీజేపీకి 9 లేదా 10% పెరుగుతున్నాయంటే ఈ అదనంగా ఉన్నటువంటి
5% ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? ఇది సర్వే వివరించలేదు. కాబట్టి సర్వే యొక్క మెథడాలజీ మీద సందేహాలు రాకమానదు. రెండవది, బీజేపీ ప్రభుత్వానికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలని భావించే వారి సంఖ్య 30% ఉంది. బీజేపీకి పడే ఓట్ల సంఖ్య 23% ఉంది. అంటే బీజేపీకి ఓటు మళ్ళీ వేయాలని భావిస్తున్నటువంటి వాళ్ళలో మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలన్న ఈ 7% ఎక్కడి నుంచి వచ్చారు? ఈ 7% బీజేపీకి ఓటు వెయ్యాలని భావిస్తే అది పర్సంటేజ్లో ఎందుకు, బీజేపీకి పడే ఓట్ల పర్సంటేజ్లో ఎందుకు రిఫ్లెక్ట్ కావడం లేదు? సర్వే దీనిని ఆన్సర్, పీపుల్స్ పల్స్ సర్వే దీనికి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్, గణాంకాల ఆధారంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది చెప్పి తీరాలి. అదేవిధంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రధాన సమస్యలు ఏమిటి అని సర్వే ఒక ప్రశ్న అడిగింది. ఆ సర్వేలో వాళ్ళు ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, ఇల్లు, హౌసింగ్, హెల్త్, ఆరోగ్యము, అదేవిధంగా ఇతర సమస్యలు అని చెప్పి ఇవి ప్రధానమైన సమస్యలు అని చెప్పారు. కానీ రామజన్మభూమి ఇష్యూ ప్రభావము ఎన్నికల్లో ఉండబోతుందా అని ప్రశ్నిస్తే దానికి దాదాపు 22% మంది ఖచ్చితంగా ఉండబోతోంది, పూర్తిగా ఉండబోతోంది అని చెప్తున్నారు. మరొక 31% కొద్దిగా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఎంతో కొంత ప్రభావం దానిది కూడా ఉంటుంది. అంటే దాదాపు ఇది 51% అవుతుంది. 51% రామజన్మభూమి ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపిస్తాయని చెబుతున్నప్పుడు ఈ 51% ఈ ప్రధానమైనటువంటి ఎన్నికల ఇష్యూలో రామజన్మభూమి లేకపోవడం. కాబట్టి ఓవరాల్గా స్టాటిస్టిక్స్ మాట్లాడతాయి, గణాంకాల ఆధారంగా మాట్లాడాలి. కాబట్టి ఈ సర్వే ఏదైతే జరిపారో సర్వేకి సంబంధించి నెక్స్ట్ సర్వే మళ్ళీ ట్రాకర్ వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఈ ట్రాకర్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు బీజేపీకి 9% ఓట్లు కనుక పెరుగుతున్నట్టయితే ఆ 9% ఎక్కడి నుంచి తగ్గుతున్నాయన్న లెక్క కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గణాంకాలు అవి ఏదో అలా తప్పగా కూర్చుని రాసినటువంటివి కావు. 51% మంది అయోధ్య ప్రభావం ఉంటుంది అన్నప్పుడు 23% ఓట్లే ఎలా వస్తాయి? ఇటీవల అయోధ్య అక్షతల పంపిణీ సమయంలో కానీ, ఇంటింట కాషాయ జెండా, రాముని హనుమంతుడి జెండా ఎగరేయాలన్నటువంటి మాట చెప్పినప్పుడు కానీ వచ్చినటువంటి ప్రతిస్పందన, బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా చురుకుగా దీనిలో పాల్గొన్నారు. ఇది మన పని, ఇది మన ధర్మానికి సంబంధించిన పని అన్నటువంటి భావన వాళ్ళలో వచ్చింది. అలాగే శివాజీ జయంతి ఒక రోజు క్రితమే జరిగింది. శివాజీ జయంతిలో చాలా చోట్ల కాంగ్రెస్ నాయకులు కూడా పోస్టర్లు పెట్టారు. అంటే హిందుత్వ అనేది ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్గా ఈ ఎన్నికల్లో తెలంగాణలో కనుక లేకపోతే కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా అయోధ్య విషయంలో, శివాజీ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ నెక్స్ట్ టైం సర్వే ఇచ్చేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని కనీసం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ఈ సర్వే చెప్తున్నట్టు 2 నుంచి 4 సీట్లే వస్తాయా బీజేపీకి అన్న విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఈ సర్వే అన్యాపదేశంగా చేస్తున్నటువంటి సూచన ఏంటంటే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కూటమి కడితే కాంగ్రెస్ని ఓడించవచ్చు అన్న ఇండైరెక్ట్ సూచన ఇస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రలో ఒక వర్గం మీడియా ఈ రకమైనటువంటి సలహాలని, సజెషన్లని ఇస్తూ టీడీపీ బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. అదే రకంగా ఏదైనా ప్రయత్నం జరుగుతుందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఏదేమైనా కూడాను ఈ ట్రాకర్ ఫిబ్రవరి 2వ వారంలో వచ్చింది. ఇంకా ఎన్నికలకు కనీసము 4 వారాలు 5 వారాల సమయం ఉంది. కాబట్టి ఈ 5 వారాల్లో ఏ రకంగా మార్పులు వస్తాయన్నది ఈ ట్రాకర్ గనక, ఈ పీపుల్స్ పల్స్ వాళ్ళ ట్రాకర్ కనుక చేసినట్లయితే మనకు ఒక అంచనా రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము లేవనెత్తినటువంటి ప్రశ్నలకు కూడా వాళ్ళు జవాబు ఇచ్చినట్లయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.